అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చి రొయ్యలతో కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా చాలా బావుంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా మరి? ముందుగా అందుకోసం పచ్చి రొయ్యలు తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. అందులో తగినంత సాల్ట్ వేసి, తగినంత కారం, తగినంత పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా నీట్‌గా కలిపి పక్కన ఉంచేసుకున్నానండి. చూసారుగా ఇలా బాగా కలిపేసుకున్నాను. ఇది కాసేపు అలాగే ఉంచేసుకొని ఈలోగా ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసి ఎర్ర గోంగూర తీసుకొని బాగా నీట్‌గా క్లీన్ చేసేసానండి. బాగా 2, 3 సార్లు కడిగేసుకొని ఈ గోంగూరని అందులో వేసి ఉడికించుకోవాలి. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. అలాగే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా మనం గోంగూరని ఉడికించేసుకొని అందులో మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత మనం పప్పు గుత్తితో తీసుకొని కూడా కొంచెం మెత్తగా మెదిపేసుకొని ఈ గోంగూరని ఇలా పక్కన ఉంచేసుకోవాలి. ఇది ఉడికి పెట్టుకొని బాగా మెత్తగా ఉడకాలండి. ఉడికిన తర్వాతే మనం ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదిపి పక్కన ఉంచేసుకోవాలి. ఈలోగా మనం మరో కడాయి కూడా తీసుకొని పోపు పెట్టేసుకుందాము. కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు వేసి అందులో కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కాస్త కరివేపాకు అందులో వేసి అలాగే మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి కాస్త మగ్గించుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా ఉంటుంది. ఇది మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను కూడా తీసి అందులో వేసేద్దాం. చూసారుగా చాలా కలర్ఫుల్‌గా ఉంటుంది చూడ్డానికి కూడా కర్రీ. ఇలా వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం కూడా నీట్‌గా. ఇవి కాస్త పెద్ద రొయ్యలు కాబట్టి టైం పడుతుంది. బాగా ఉడికించుకోవాలి. అలాగే బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఇలా కలిపిన తర్వాత కాస్త ధనియాల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని తగినంత వేసుకొని బాగా కలపాలి. ఇవి బాగా ఉడికించుకోవాలండి. అడుగంటకుండా కూడా కలుపుతూ ఉండాలి. మసాలా వేసాం కాబట్టి అడుగంటుతుంది. ఇందులో మనం తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేద్దామండి ఇందులో. మనం మూత పెట్టడం వల్ల కాస్త బాగా ఉడికిపోతుంది. త్వరగా కూడా ఉడకాలంటే మూత పెట్టేయాలి. చూసారుగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం రుచి చూసుకొని అందులో తగినంత కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి ఇంకాస్త మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా పట్టే వరకు. ఇలా కలపడం వల్ల త్వరగా కూడా ఉడికిపోయి టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారుగా ఇప్పుడు ఉడికిపోయి వచ్చిందండి. బాగా కూడా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ఇలా పేస్ట్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం. సిమ్లో పెట్టి మనం బాగా కలుపుకోవాలండి. లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా టేస్ట్ అయిన ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. మనం చివరిగా ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. కర్రీ అయిపోవచ్చింది కాబట్టి ఇంకా మనం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. చూసారుగా ఇలా మీరు ట్రై చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.